ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో బుధవారం జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాలని ఏ ప్రపంచ నాయకత్వం భారత్ను అడగలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని అన్నారు. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్ సింధూర్ని సమర్థించాయని, పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారతదేశం తగిన సమాధానమిచ్చిందని తెలిపారు. సాంకేతిక ఆధారిత యుద్దయుగంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ टेक्नोलॉजी आधारित युद्ध का युग है. ऑपरेशन सिंदूर इस महारत में भी सफल सिद्ध हुआ है. अगर पिछले 10 साल में जो हमने तैयारियां की है, 5वां पक्ष ऑपरेशन सिंदूर के दरमियान पहली बार हुआ जब आत्मनिर्भर भारत की ताकत को दुनिया ने पहचाना. मेड इन इंडिया ड्रोन, मेड इन इंडिया मिसाइल ने पाकिस्तान के हथियारों की पोल खोल करके रख दी. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పుల లక్ష్యంతో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ మంగళవారంతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఆమోదించింది. 21వ శతాబ్దపు అవసరాలకు తగిన విధంగా సరళమైన, బహుళ, క్రమశిక్షణాయుత విద్య ద్వారా భారతదేశాన్ని విజ్ఞాన శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అఖిల భారతీయ శిక్షా సమాగం 2025ను నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశ విద్యా వ్యవస్థకు జాతీయ విద్యా విధానం 2020 మార్గనిర్దేశనం చేస్తుందని అన్నారు. భారతీయ విద్యా వ్యవస్థలో విద్యా విధానం అనేక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గమని పేర్కొన్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తరగతి గదుల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తీసుకువెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొంటూ हमने आज एजुकेशन पॉलिसी को एनईपी 2020 को क्लासरूम्स, कैंपस और कम्युनिटी तक पहुंचाने में सफल हुए हैं. मित्रों, प्रधानमंत्री जी कहते हैं ये केवल सुधार नहीं है, परंतु ये वैचारिक, बौद्धिक और सांस्कृतिक पुनर्जागृति का एक नया दार्शनिक दस्तावेज है, जिसमें एक्सेस, इक्विटी, क्वालिटी, अफोर्डेबिलिटी और अकाउंटेबिलिटी के 5 पहिया के आधार पे एक वाइब्रेंट, इंक्लूसिव और फ्यूचर रेडी एजुकेशन सिस्टम बनाने के लिए हम सब लगे हैं. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను గురువారం ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీలు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితా వారి వారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అక్షర క్రమంలో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వచ్చే నెల 9న పోలింగ్ జరగనుందని భారత ఎన్నికల సంఘం ఈసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21 అని పేర్కొంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22 వరకు జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 25వ తేదీ వరకు గడువు ఉందని తెలిపింది. వచ్చే నెల 9న ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల మధ్య పోలింగ్ జరుగుతుందని, అదే రోజు లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వివరించింది. కాగా నూతన ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పూర్తి 5 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. అంతర్జాతీయ చదరంగ సమైక్య ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్షిప్ను భారత క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ గెలుచుకున్నారు. జార్జియాలోని బొటమిలో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగిగా రెండవ ఆటలో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్న దివ్యా దేశ్ముఖ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దివ్యా దేశ్ముఖ్ను చూసి దేశం గర్వపడుతోందని, ఎంతోమంది యువతకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను సోమవారం ప్రారంభించి ప్రసంగించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం సత్తాను ప్రపంచానికి తెలియజేశామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదం పట్ల భారతదేశ విధానాన్ని, పౌరుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా 9 ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టామని రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ, हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के साथ, सटीकता के साथ हिट किया और इस सैन्य कार्रवाई में एक अनुमान के अनुसार 100 से अधिक आतंकवादी, मैं बहुत संभल कर बोल रहा हूं अध्यक्ष महोदय, हमारी फिगर गलत ना होने पाए, फिगर इससे बहुत अधिक है, 100 से अधिक आतंकवादी, उनके ट्रेनर, उनके प्रशिक्षक, उनके हैंडलर, लश्कर-ए-तोयबा और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों से संबंधित ये वही आतंकी संगठन हैं जिन्होंने पाकिस्तान की सेना और ISI का जिन्हें खुला समर्थन प्राप्त है। జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఉత్తమ నటుడి విభాగంలో హిందీ చిత్ర జవాన్ సినిమాకి గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ మాసేలకు పురస్కారాలు లభించాయి. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు. 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఇక మరొకవైపు జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమాలకు మొత్తం 7 అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఉత్తమ సాహిత్యం విభాగంలో బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు జాతీయ పురస్కారం లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రం ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో పురస్కారాలకు ఎంపికైంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ గాయకుడు విభాగంలో పురస్కారాలకు ఎంపికైంది. అలాగే దర్శకులు సుకుమార్ కుమార్తె నటించిన గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి GSLV F-16 వాహక నౌక ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని బుధవారం సాయంకాలం అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి ప్రయోగించింది. అనంతరం ఇస్రో చైర్మన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, భారత్, అమెరికాలు సంయుక్తంగా చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. 19 నిమిషాల అనంతరం ఉపగ్రహం నిర్దేశిత కక్షలోకి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ బ్యాండ్ రాడార్ ఉపగ్రహమని నారాయణన్ పేర్కొంటూ, GSLV F-16 vehicle has successfully and precisely injected. Let me congratulate all the teams from ISRO and NASA JPL on this outstanding success. This is our 102nd launch from Sriharikota and the 18th mission of GSLV. This is the first GSLV mission to the Sun synchronous polar orbit. NISR is an all-weather day-night imaging satellite that will scan the entire Earth at 12-day interval. NISR will enable the scientific community to detect the surface variations, sea ice detection, investigate natural hazards, monitor soil moisture, and many other applications. The potential applications from the satellite are huge. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యల్ప సామర్థ్యాలను అంచనా వేయడానికి ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో మంగళవారం వరుసగా దీనిని పరీక్షించారు. DRDO వెల్లడించిన వివరాల ప్రకారం 2 పరీక్షల్లోనూ ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలను కూడా చేరుకుంది. కాగా యుద్ధక్షేత్రంలో నేరుగా వినియోగించుకునేందుకు వీలుగా దీనిని రూపొందించారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం 1,920 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో సహా మొత్తం 6,520 కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాల పరిధిలో 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు 4 సంవత్సరాల కాలానికి 2,000 కోట్ల రూపాయలను జాతీయ సహకార అభివృద్ధి సంస్థకి మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అశ్విని వైష్ణవ్ తెలుపుతూ, NCDC कोऑपरेटिव सोसाइटीज को
लोन देती है। आज उसका कैपिटल 2000 करोड़ रुपए से बढ़ाया गया ग्रांट इन एड के माध्यम से। ये जो लोन्स जाते हैं करीब 8.25 लाख कोऑपरेटिव्स को जाते हैं। 29 करोड़ मेंबर्स हैं जिनके, और 94% फार्मर्स हैं उसके साथ जुड़े हुए। इस तरह का जो फाइनेंशियल सपोर्ट सिस्टम बना है, इसको और आगे बढ़ाने के लिए 2000 करोड़ रुपए 4 साल में एवरी ईयर 500 करोड़ रुपीस, ये आज के कैबिनेट के अप्रूवल का क्रक्स है। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం అతిపెద్ద సమావేశంగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం వెల్లడించారు. ఈ గిన్నిస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సమావేశంలో 5,34,000 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 1,50,00,000 మంది భాగమయ్యారని అన్నారు. జాతీయ విద్యా విధానం 5వ వార్షికోత్సవం నేపథ్యంలో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యా వికాసానికి, సమ్మిళిత విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ చేస్తున్న కృషిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించడం హర్షణీయమని పేర్కొన్నారు. భారత విశిష్ట పురస్కారాలైన పద్మ అవార్డులకు నామినేషన్ల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 పద్మ అవార్డుల కోసం నామినేషన్, సిఫార్సుల గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ awards.gov.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపింది. కాగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికిచ్చే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పలు సంస్థలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరపున భారత పరిశ్రమల సమైక్య సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ రోడ్ షోలో సోమవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని తెలిపారు. అమరావతి సంపద సృష్టించే నగరంగా మారనుందని చెప్పారు. రాష్ట్రంలో అంతరిక్ష, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ high impact investment opportunities in Andhra Pradesh. Amaravati. No other place you will get opportunity to build a city. It is a futuristic city. Aerospace. We are having Sriharikota launching pad. By using that, we are creating aerospace city. And defense, we are going in a big way, 5 clusters. Space technology, I told you. Aerospace, India needs so many flights. That is where we want to attract aerospace investment for defense and also civilian applications. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సుమారు 2,200 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారణాసిలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే వివిధ రహదారి విస్తరణ పనులు, జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ త్రాగునీటి పథకాలను, 53 పాఠశాల భవనాల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి పీఎం కిసాన్ 20వ విడత నిధులను జమ చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా ఆదివారం వరకు అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పహల్గాం మార్గాన్ని ఇప్పటికే మూసివేసిన అధికారులు శుక్రవారం ఉదయం బల్దాల్ గుండా భక్తులను అనుమతించారు. అయితే వర్షాలు భారీగా కురియడంతో పరిస్థితిని సమీక్షించి బల్దాల్ మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించారు. జమ్మూ బేస్ క్యాంపు భగవతీ నగర్ నుంచి భక్తులను అనుమతించడం నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి అమర్నాథ్ యాత్రకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.